లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ముఖ్యంగా రైతు బంధుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు బంధు కోతల తర్వాత ఇస్తారా అని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 4వ విడత పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటలు మంట పెడుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. వాటికి అంతే ధీటుగా కౌంటర్లిస్తోంది హస్తం పార్టీ. తాజాగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు తప్ప మరో హామీ అమలు కాలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వరి నాటే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధు కోతల తర్వాత ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది. కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామన్నారు. 6వ తేదీనే ఆఖరి రూపాయి కూడా చెల్లించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇచ్చిన మాట ప్రకారమే రైతు బంధు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు బంధును బీఆర్ఎస్ అడ్డుకుందని ఆరోపించారు. రైతులకు మేలు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదన్నారు ఆయన. అందుకనే రైతు బంధును కూడా మన 7వ తారీఖు రోజే మా ముఖ్యమంత్రి గారు 9వ తారీఖు చేస్తానని చెప్పింది. ఆయనలాగా 2018 ఎలక్షన్లో పోలింగ్ ముందు రోజు 3 రోజుల ముందు స్టార్ట్ చేశాం. మేము అట్లా కాదు, ఏంగా మిగిలిపోయిండ్రు 2400 కోట్లు ఉంటే 7వ తారీఖు వేస్తే నిన్న పొద్దున్నే అకౌంట్లో పడ్డాయి. ఇప్పటికే కరువుతో ఇబ్బంది ఉన్న రైతులని మేము పైసా ఆదా చేసి వాళ్ళకు రైతు బంధు చెల్లిస్తే దుర్మార్గులు దాన్ని కూడా ఆపించడం జరిగింది. మొత్తంగా ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హాట్ గా ఉంది. ఒకటికి 2 మాటలు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి.